నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పరిధిలో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆరోగ్య మిత్రాలకు క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిన సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు సమావేశం కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో భవిష్యత్తులో ఆరోగ్య మిత్రులందరినీ ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని యూనియన్ నాయకులు కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ పేద ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న ఆరోగ్య మిత్రాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ ఆరోగ్య మిత్రాలు గత కొన్నేళ్లుగా శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకుండా వారందరినీ ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి విజయలక్ష్మి సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై మహిళలు ధైర్యంగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్న పోరాట ఫలితంగా క్యాడర్ మంజూరు చేయడంపై మంత్రి దామోదర రాజనరసింహకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ పి ఉదయ్ కుమార్ ఐఏఎస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం కుమార్, ఉపాధ్యక్షుడు సుమన్, రాష్ట్ర కమిటీ సభ్యులు కిషోర్, రవీందర్, హైదరాబాద్ అధ్యక్షుడు రాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రత్నం, నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు యూసఫ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు బాలరాజ్, జనరల్ సెక్రటరీ నగేష్, ఈశ్వరిబాయి, స్వప్నతో పాటు హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆరోగ్యశ్రీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆరోగ్య మిత్రులు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తమ సమస్యల పరిష్కారం కోసం సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంతో పోరాడి కొన్ని హక్కుల్ని సాధించుకోవడం జరిగింది. 19,500 రూపాయల వేతనానికి పెంచడం అనేది జరిగింది. ఈ పెరిగినటువంటి వేతనం కూడా కనీస వేతనం కూడా సంబంధం లేనటువంటిది. కనీస వేతనమే 26,000 ఇవ్వాలని చెప్పి హైకోర్టు, సుప్రీంకోర్టులో చెప్పినాయి. ఆ రకంగా కూడా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. అలాగే ఆరోగ్య మిత్ర వాళ్ళను ట్రస్ట్ ఉద్యోగస్తులుగా ఇప్పటివరకు ఇంకా ప్రభుత్వం గుర్తించలేదు. ట్రస్ట్ ఉద్యోగస్తులుగా గుర్తిస్తే వారి యొక్క పరిస్థితి, ఆర్థిక స్తోమత, మిగతా వేతనాలు ఇవన్నీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి చర్యలను వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆరోగ్య మిత్ర వాళ్ళు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చేసేటటువంటి ప్రతి ఆందోళనలకు, పోరాటాలకి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా అండదండలు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న మా యొక్క మేజర్ డిమాండ్ డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ డిమాండ్ ఉండే. మేము డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కావాలని మేము గతంలో సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె టైంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు మాకు డాటా ఎంట్రీ ఆపరేటర్ క్యాడర్ ఇస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదే మా యూనియన్ గౌరవ అధ్యక్షులు భూపాలన్న గారు మరి మా నాయకులందరినీ కృతజ్ఞత భావంతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మా యొక్క చదువులకు, మా యొక్క క్యాడర్కు తక్కువే. ప్రభుత్వము మాకు ఒక మేజర్ డిమాండ్ ఏంటంటే మమ్మల్ని అందరినీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎంప్లాయీస్గా గుర్తించాలని, భవిష్యత్తులో మా అందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేయాలని, ముఖ్యంగా ఈ విజయానికి కారణమైనటువంటి సిఐటియు నాయకత్వాన్ని కూడా మేము ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు అండ్ మా యూనియన్ గౌరవ అధ్యక్షులు భూపాలన్న గారితో పాటు మిగతా నాయకులందరినీ ఆహ్వానించి మేము గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ వారి యొక్క సూచన సలహాలతో కేవలం సిఐటియు నాయకత్వంతో పాటు గౌరవ మంత్రివర్యుల సహకారంతో మాకు క్యాడర్ కేటాయించినందుకు వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రధానంగా మేజర్గా మాకు డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ 4 సంవత్సరాల క్రితమే రావాలి. కానీ మంత్రి గారు ఏం చెప్పారంటే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి వల్ల డాటా ఎంట్రీ ఆపరేటర్ క్యాడర్ ఇస్తున్నామంటే దానికైనా మేము ఒప్పుకోవడం జరిగింది. అది ఇచ్చినందుకు మంత్రి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. భవిష్యత్తులో మా మేజర్ డిమాండ్ ఏంటంటే ట్రస్ట్ ఎంప్లాయీస్గా గుర్తించాలి. ఆ దిశగా కూడా మా యొక్క పయనం ఉంటుంది. భవిష్యత్తులో ప్రభుత్వం ఆలోచించి మాకు ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తే సంతోషము, లేదంటే భవిష్యత్తులో మా యొక్క కార్యాచరణ పోరాటాల ద్వారా సిఐటి నాయకత్వం ద్వారా మా యొక్క డిమాండ్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి మేము మరో పోరాటం చేయాల్సి ఉంటుంది. నా పేరు భూపాల్. మన తెలంగాణ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ యూనియన్కు గౌరవాధ్యక్షునిగా ఉన్నాను.
తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా గౌరవాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 15-20 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో ఈరోజు ఆరోగ్య మిత్రాలు వెట్టి చాకరీ చేస్తున్న పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నిరంతరంగా అది కొనసాగుతూ ఉన్నది. ఈరోజు పేద ప్రజలకు ఎంతో కొంత ఆరోగ్య సేవలు అందిస్తూ వాళ్ళ ప్రాణాలు నిలబడుతున్నాయంటే అది ఆరోగ్యశ్రీ పథకమే అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. అలాంటి కీలకమైన పథకంలో ఆరోగ్య మిత్రాలుగా గత 15-20 సంవత్సరాలుగా ఉద్యోగస్తులందరూ తక్కువ జీతాలతో చాలా వెట్టి చాకరీ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే ఈ యొక్క సిఐటి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల క్రితం ఒక పెద్ద పోరాటాన్ని మేము ప్రారంభం చేశాం. ఆ సమ్మె నోటీస్ ఇచ్చాం, సమ్మె చేశాం. మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారు డైరెక్ట్గా జోక్యం చేసుకొని చర్చలు జరిపి హామీ ఇచ్చి నాది బాధ్యత, నేను జీతాలు పెంచుతానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడంతో ఆ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఆనాడు సమ్మె విరమించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంత్రి గారి చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వము ఈరోజు జీవో నెంబర్ 60 ప్రకారంగా డిఈఓ క్యాడర్ కల్పించి 19,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉద్యోగులు గుర్తించాలని పోరాడుతూ ఉన్నాం. అలాగే 8 గంటల పనిదినం కూడా లేకుండా అది కూడా అమలవుతా ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం చేసింది. సిఇఓ గారు చొరవతో అది అమల్లోకి వచ్చింది కాబట్టి ఆరోగ్యశ్రీలో పనిచేసే ఉద్యోగస్తులందరినీ భవిష్యత్తులో ట్రస్ట్ ఎంప్లాయీస్గా గుర్తించాలని చెప్పి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.